హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే వంట మట్టికాయల గుడ్డు మసాలా ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: 1/4 కిలో మట్టికాయలు, 3 గుడ్లు, 2 టమోటాలు, 1 ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. మసాలాకి కొబ్బరి కొద్దిగా, అల్లం, వెల్లుల్లి, 1 టీ స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానము: ఫస్ట్ మట్టికాయలు బాగా క్లీన్ చేసుకొని వాటిని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని వీటిలో మట్టికాయలు వేసి ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని, కొద్దిగానే, ఎక్కువ వద్దు, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా కలిపెట్టి ఒక విజిల్కి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక విజిల్కి మట్టికాయలు ఉడికిస్తాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆ స్టీమ్ ఉంటుంది కదా, దానికి ఉడికిపోతుంది. ఒక విజిల్ రావాలి. ఆ విజిల్ స్టీమ్ అంతా వెళ్ళేంత వరకు ఓపెన్ చేయకోకుండా ఉంటే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మసాలాకి ఎండు కొబ్బరి కట్ చేసుకున్నాను, అల్లం కూడా కట్ చేసుకున్నా, వెల్లుల్లి. ఫస్ట్ ఎండు కొబ్బరి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అల్లము, వెల్లుల్లి, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్ అవుతుంది. ఫస్ట్ మాత్రం ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరిలో వెల్లుల్లి, అల్లము వేసి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చగా గ్రైండ్ అయ్యింది. ఎందుకంటే కొద్దిగా క్వాంటిటీ కాబట్టి 1/4 కిలోనే కాబట్టి తీసుకునేది. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు మనం తీసుకున్న 1 టీ స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అది కూడా దీంట్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది, ఆఫ్ చేద్దాము. ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి అండ్ 1 టీ స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు, ఎర్రగడ్డ కట్ చేసుకున్నాము. కుక్కర్ విజిల్ స్టీమ్ వెళ్ళేంత వరకు మనం ఆ లోపల టమోటాలు, ఆనియన్స్ కట్ చేసుకున్నాము. కుక్కర్ స్టీమ్ ఆవిరంతా పోయేంత వరకు మనం అట్లా ఉంచేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మసాలాకి కడాయి తీసుకోవాలి. కడాయి స్టవ్ అంటించేసి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేయేంత వరకు ఉండి, ఆయిల్ వేడైంది. ఆవాలు, జీలకర్ర, రెండు ఎండుమిర్చి, చెక్క, లవంగం. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నాను.
లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుంటుంది. కొత్తిమీర కరివేపాకు వేసుకొని మంచిగా కలియబెట్టాలి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. కట్ చేసిన టమోటాలు వేసుకుందాం. టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం. టమోటాలు తొందరగా మెత్తగడానికి. ఇప్పుడు కలియబెట్టుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్యలో ఒక్కసారి అలా తీసి కలియబెట్టాలి. ఇంకా మెత్తగా అవ్వలేదు టమాటాలు. మళ్ళీ మూత ఒక 2 minutes టమోటాలు ఉడికేంత వరకు పెట్టాలి. అదే టైంలో రైస్ పెడుతున్నా. ఒక పక్క కర్రీ, ఒక పక్క రైస్. ఇప్పుడు విజిల్ పోయింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి వాటిని రెడీ చేద్దాం. మట్టికాయలు బాగా ఉడికాయి. ఇప్పుడు పక్కకు తీసుకొని కొద్దిగా మట్టికాయలో కొద్దిగా చేదు ఉంటుంది. ఆ చేదు పోవడానికి కొద్దిగా క్రష్ చేసి వాటిని పిండాలి. కొద్దిగానే, ఎక్కువ కాదు, మెత్తగా కాదు. ఇలా మట్టికాయలు చల్లారిన తర్వాత కొద్దిగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటాలు మెత్తగా అయినాయో లేదో చూద్దాం. టమోటాలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు మసాలా వేద్దాం. ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాము. మట్టికాయ ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. ఈ మసాలాకు తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఈ మసాలా బాగా మగ్గిన తర్వాత మట్టికాయలు వేసి కొద్దిసేపు మగ్గనించి తర్వాత గుడ్లు పగాలి. అన్నం పొంగుకు వచ్చింది. ఇప్పుడు వాటర్ కొద్దిగా వేస్తున్నాం. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఇంకొకసారి మూత పెట్టేసి 1 నిమిషం ఉడకనిద్దాం. అన్నం ఉడుకుతుంది. ఒక 7 minutesలో రైస్ అయిపోతుంది. ఈ కర్రీకి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన మట్టికాయలు వేద్దాం. వేసి మసాలాలు కలిపేసి 1 నిమిషం ఆ మసాలా అంతా మట్టికాయలకు పట్టే విధంగా 1 నిమిషం మూత పెట్టి ఉడకండి. ఇప్పుడు ఈ మట్టికాయలు మసాలాలో బాగా ఉడికాయి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం.
కొద్దిగా అట్లా ఎగ్స్ వేసుకున్నాక కలియబెట్టాలి. ఇప్పుడు మూత మూసేసి ఒక 2 మినిట్స్ గుడ్డు ఉడికేంత వరకు మూత మూసి పెట్టు. రైస్ అయ్యింది, స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎగ్ బాగా ఉడికింది. ఇంకా కొద్దిసేపు మూత పెడితే బాగా ఎగ్ ఉడికి ఫ్రై లాగా తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి గుడ్డు బాగా ఉడికింది. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం వేసుకుందాం. అంటే మట్టికాయల గుడ్డు మసాలా ఫ్రై రెడీ. ఇప్పుడు సాల్ట్ చూసుకొని సరిపోయిందో లేదో చూద్దాం. కొద్దిగా సాల్ట్ పడుతుంది, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి హైలో పెట్టేసుకొని స్టవ్ ఆ సాల్ట్ అంతా దాంట్లోకి కలిపేంత వరకు కలియబెట్టాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు రెడీ అయ్యింది మట్టికాయల గుడ్డు మసాలా ఫ్రై. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. మన టేస్ట్ తగ్గట్టు రైస్లో ఉన్న, చపాతీలో ఉన్న, జొన్న రొట్టెలో ఉన్న తినచ్చు. ఎప్పుడైనా రైస్, జొన్న రొట్టె, మట్టికాయల ఎగ్ మసాలా ఫ్రైని నా డిన్నర్లోకి తింటాను.